హాయ్ యూట్యూబ్లో పెద్ద పత్తికించా యూట్యూబ్ కదా సీనియర్ మోస్ట్ యూట్యూబర్ క్రాంత్ అన్న. సో 2024లో ఇది వినండి. నా ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంక నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డిసిషన్ తీసుకున్నాను. నా ట్రూ ఓకే సూపర్. ఓకే ఇప్పుడు 2025లో అన్న నిన్న మెసేజ్ పెట్టారు, ఇది వినండి. హాయ్ అన్వేష్, ఎలా ఉన్నావు? సో అదే మైత్ర బ్రో ద్వారా తెలిసింది ఒక వీడియో వదులుతున్నావు అని. అంటే నీకు తెలుసు కదా, రీసెంట్గా మా మదర్ చనిపోయింది. సో అప్పటి నుంచి అందరం ఫుల్ డిప్రెషన్లో ఉన్నాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం. నువ్వు కూడా నా వీడియోస్లో కూడా చూడొచ్చు, నా ఆఫీస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో అది మళ్ళీ ఇప్పుడు ఇదంటే కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టం. అండ్ ఆల్రెడీ నేను అది ఆ ప్రమోషన్స్ కూడా ఎప్పుడు ఆఫీస్ చాలా కాలం అయింది ఆఫీస్. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసాము ప్రజెంట్. సో అసలు ఆలోచిస్తామని మెసేజ్ చేశాను అనమాట. ప్లీజ్ కన్సిడర్. లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకు వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసావు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు, సూపర్ అని ఎంతోమంది. ఆ వీడియో 40 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ ఎంత స్టార్ట్ చేసేస్తారు, ఎన్ని మంది మెసేజ్ పెట్టారో తెలుసా? మీ అన్న క్రాంతాన్ని మళ్ళీ వీడియోలు చేశారు, మళ్ళీ వీడియోలు చేయి. ఇంకా నేను చేయదలుచుకోలేదు. అదే కర్మ అనేది ఉంటే కర్మ చూసుకుంటుందని చెప్పి నేను ఆ రోజు ఎన్నో మంది సబ్స్క్రైబర్స్, ఎన్నో మంది యూట్యూబర్లు కూడా